దేవుని పరిశుద్ధ నామమునకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకి మాత్రమే కలుగునుగాక. చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా ఈ విధంగా సజీవులుగా ఉండి ఆ గొప్ప దేవుని నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి ఆ దేవాతి దేవుడు మన పట్ల చూపిన ఆయన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మనము గత కొద్ది వారాలుగా మలక్కీ గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. వచనం వెంబడి వచనాన్ని, అధ్యాయం వెంబడి అధ్యాయాన్ని మనం మలక్కీ గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారం మనం 2వ అధ్యాయము 17వ వచనము నుండి 3వ అధ్యాయము 6వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయటం జరిగింది. ఈ రోజున 3వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము మలక్కీ గ్రంథం నుండి ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా దేవుని వాక్యాన్ని తెరిచి చూద్దాం. మలక్కీ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను, గమనించాలని కోరుతున్నాను. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదమని మీరందరూ. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ. 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలిచితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచుని ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాక్యంలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించేదను. అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఇండునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో నీవు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులందరని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగినటువంటి మా గొప్ప దేవ, పరిశుద్ధుడని కోట్ల కొలది దూతలతో నిత్యము గాన ప్రతిగానములు చేయబడుతున్నటువంటి మహోన్నతుడా, మీకు స్తోత్రాలు ప్రభా. ఎంతవరకు మీ నామమును స్తుతించి ఆరాధించి మహిమపరచడానికి మా జీవితాల్లో మీరు చూపిన మీ మహా గొప్ప కృపను బట్టి మహోన్నతుడా మీకు వందనాలు. కొద్ది నిమిషాలు ప్రభా మేము మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తున్నాం. గత కొద్ది వారాలుగా మలక్కీ గ్రంథపు ధ్యానాలు మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు ప్రభా. ఎన్నో ఆత్మీయ పాఠాలు, మా ఆత్మీయ జీవితమునకు అవసరమైన సందేశాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ ప్రభా, మా ఆత్మీయ జీవితాన్ని వాక్యమైనటువంటి పునాది మీద స్థిరంగా కట్టుకోవడానికి ప్రభా మీరు మాట్లాడుతున్న మీ వాక్య సత్యాన్ని బట్టి మీకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరొక ఈ సమయంలో ప్రభా మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవ మీరే మాకు బోధకుడిగా ఉండి మీ వాక్యములో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలు మేము గ్రహించినట్లుగా మా మనోనేత్రాలు వెలిగించండి. మా ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి ప్రభా తండ్రి మేము మీ చిత్తానుసారంగా మా జీవితాన్ని కొనసాగించుటకు ఆత్మదేవ మీ సహాయం మాకు అందరికీ అనుగ్రహించండి. ఈ సమయాన్ని మీరు మాకు ఆశీర్వదకరంగా చేసి మీరు మాత్రమే మాట్లాడి మహిమ పొందుమని నా ప్రాణాత్మ శరీరములను ప్రభా మీ స్వాధీనంలోకి తీసుకుని మీరు మాట్లాడి మీరు కనికరించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి ప్రయత్నించేద్దాం. ఈ మలక్కీ గ్రంథము గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మలక్కీ గ్రంథకర్త ఏమాత్రం నిర్మోహమాటం లేకోకుండా ధైర్యంగా దేవుని వాక్యాన్ని దేవుని యొక్క ప్రజలకు అందించినటువంటి ప్రవక్త. ఇది సంతోషాన్ని కలిగించేటువంటి పుస్తకం కాదు. ఎందుకనంటే మనిషిని మనిషిగా చూపించడం, ఆ మనిషిలో ఉన్నటువంటి బలహీనతలు, పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తి చూపించి వాటిని వాక్యమైనటువంటి అద్దం దగ్గరికి తీసుకుని వచ్చి వారిలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని సరిచేసి సరిదిద్ది మరలా తిరిగి వారి ఆత్మీయ జీవితాన్ని దేవునితో కొనసాగించడానికి చాలా వారి ప్రవర్తనను సరి చేయడానికి వ్రాయబడినటువంటి పుస్తకం.
6వ వచనంలో మనం చదువుకున్న 3వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవానైన నేను మార్పు లేనివాడను. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన కనికరములో మార్పు లేదు, ఆయన దయలో మార్పు లేదు, ఆయన నమ్మకత్వంలో కూడా ఎన్నడూ మార్పు లేనే లేదు. కాబట్టి యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. యాకోబు అని అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? యాకోబు మోసగాడు. ఆ మోసగాడికి పుట్టినటువంటి జనాంగం కూడా అందరూ మోసగాళ్ళే. అయినప్పటికీ కూడా దేవుడు నమ్మదగిన వాడుగా, దేవుడు వారి పట్ల విశ్వాసనీయత కలిగినటువంటి దేవుడిగా వారిని లయం చేయకోకుండా, వారు బలహీనతలు కలిగి ఉన్నప్పటికీ, ఎన్నోసార్లు పడిపోయి దేవునికి దూరం అయిపోయినప్పటికీ కూడా చాలా అవకాశాలు ఇచ్చి మరలా తిరిగి వారు దేవుని మార్గంలోకి రావడానికి, దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి, మరలా తిరిగి వారి జీవితాన్ని తిరిగి కట్టుకోవడానికి దేవుడు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. సాధారణంగా మనిషి తాను ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకోడు. చాలా తన జీవితంలో వచ్చినటువంటి కష్టాలు, ఇబ్బందులు, శోధనలు ఎందుకు కలుగుతున్నాయో ఒక వ్యక్తి సరిగా ఆలోచించగలిగితే తన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మానవులో ఉన్నటువంటి నైజం ఏంటంటే, వాళ్ళు చేసినటువంటి బలహీనతలు, ఈ సమస్యలు, ఈ కష్టాలు నా వల్లనే కలిగినవని తొందరగా గుర్తించగలిగితే సరిదిద్దుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ మానవుని యొక్క నైజం ఏంటంటే, ఒకవేళ ఎవరైనా ఎదుటి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే, పొరపాటు చేస్తే వారితో వ్యవహరించే విధానం చాలా వేరువేరుగా ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, మనము దేవుని వాక్యము ద్వారా మన జీవితాన్ని కట్టుకోవడానికి, దేవుని వాక్యం అనేటువంటి అద్దంలో మన జీవితాన్ని సరిచూసుకుని, సరిదిద్దుకుని, దేవుని చిత్తానుసారంగా నడుచుకునే వారమై ఉండాలి. ఒకవేళ ఎదుటి వాళ్ళకి మనకి ఏదైనా భేదాభిప్రాయం వస్తే ఎలా వ్యవహరిస్తారంటే, మానవునికి నైజం చెప్తా ఉన్నాను నేను, వాళ్ళతో అవసరమైతే తెగదెంపులు తెంచేసుకుని ఇక నాకు నీకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరించే పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుడు మాత్రం అలాంటి వాడు కానే కాడు. మనుషులు పాపము చేసి పడిపోతున్నప్పటికీ, దేవునికి దూరం అయిపోతున్నప్పటికీ కూడా మరలా దేవుడు వారిని హెచ్చరించి, వారిని సరిదిద్ది దేవుడు తన మార్గంలోనికి తీసుకుని రావడానికి ప్రయత్నించేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ మలాకి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనములో ఆయన చెప్తా ఉన్నాడు, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని ఏం చేశారు? త్రోసివేశారు. అంటే వారు ఎప్పటి నుంచి దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారని అంటే, వారి పితరుల నాటి నుండి, వారి తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా వారు ఏం చేశారు? నా ఆజ్ఞలను, నా కట్టడలను మీరు గైకొనట్లేదని చెప్పని దేవుడు చెప్తా ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చి మీరు ఈ విధంగా నడవాలని మీకు బోధించిన, అనేక సార్లు ప్రవక్తలను పంపించి మీ జీవితాలను సరిదిద్దుకోమని నేను బోధించిన, ప్రకటించిన, మాటి మాటికి మీకు దేవుని వాక్యాన్ని బోధించినప్పటికీ కూడా మీరు సరిదిద్దుకోలేదు, నా మీద తిరుగుబాటు చేస్తూనే వచ్చారు అని చెప్పి దేవుని వాక్యంలో ప్రభువు మాట్లాడుతున్నాడు. మనము గనక బైబిల్ గ్రంథాన్ని, ద్వితీయోపదేశకాండాన్ని గనక మనం చదివే వారమైనట్లయితే 50 సార్లు దేవుడు అందులో లోబడండి అని దేవుడు పదే పదే మాట్లాడుతూ ఉంటాడు అందులో. అంటే ఇశ్రాయేలీయులకు దేవుడు, ద్వితీయోపదేశకాండం అని అంటే 2వసారి మరలా ఉపదేశం చేయడం అన్నమాట. ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా దేవుడు మరలా మరొక తిరిగి వారికి హెచ్చరిక చేస్తూ సరిదిద్దుకోవడానికి దేవుడు వారితో మాట్లాడాడు. దేవుడు మనిషికి అన్నిసార్లు ఎందుకు చెప్తున్నాడనంటే, వాళ్ళు మేలు కోరే దేవుడు చెప్తా ఉన్నాడు, అంతే కదండి. ఇశ్రాయేలీయులు పడిపోతూ దేవునికి దూరం అయిపోతున్నప్పటికీ కూడా ఎందుకు మరలా దేవుడు తిరిగి మోషే ద్వారా కానివ్వండి, ప్రవక్తల ద్వారా కానివ్వండి, ధర్మశాస్త్రం ద్వారా కానివ్వండి, ఏ విధంగానైనా సరే వాళ్ళని హెచ్చరించడానికి గల ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, వారిని కట్టడానికి, మరలా తిరిగి వారిని సరిచేయడానికి, మరలా తిరిగి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి వారిని బాగు చేయడానికి, వాళ్ళు మేలు కోరే దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి దేవుడు హెచ్చరించినప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవునికి లోబడకపోతే దేవుని నుండి ఏదైనా మనం పొందుకోవాలని అంటే దేవుని నుండి మనం ఏది కూడా పొందుకోలేం. దేవుడు ప్రాముఖ్యంగా ఒక క్రైస్తవ విశ్వాసి జీవితంలో దేవుడు కోరుకునేది ఏంటంటే దేవునికి లోబడటం, దేవునికి విధేయత చూపించడం. దేవుని యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను, విశ్వాసంలో కొనసాగుతున్నాను అని ఎవరు అనుకున్నప్పటికీ కూడా ఆ విశ్వాసము దేనిని బట్టి ఆశీర్వదించబడుతుంది, దేనిని బట్టి దేవుడు దీవిస్తాడని అంటే ప్రాముఖ్యంగా దేవునికి లోబడడాన్ని బట్టి మాత్రమే. దేవుని వాక్యాన్ని మనం ఎంతగా వింటున్నామో, దేవుని వాక్యాన్ని ఎంతగా నేర్చుకుంటున్నామో, ఆ దేవుని మాటలకు గనక మనము అవిధేయత చూపించే వారమైనట్లయితే గనక దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని ఆశీర్వాదాన్ని మీరు పొందలేరు అన్న సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. వారు ఎంత అజ్ఞాన స్థితిలో ఉన్నారు అని అంటే,
కనీసం మేము దేవునికి అవిధేయత చూపిస్తున్నాము అన్న సత్యాన్ని కూడా వాళ్ళు మర్చిపోయి, మేము ఏ విషయంలో నీకు అవిధేయత చూపించాము, ఏ విషయంలో నీకు మేము తిరుగుబాటు చేశాము, ఎక్కడ నీ కట్టడలను మేము గైకొనక వాటిని త్రోసివేసితమని చెప్పని దేవుని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు వాళ్ళు దేవునికి తిరుగుబాటు చేస్తూ దేవునినే ప్రశ్నించేటువంటి స్థాయికి వాళ్ళు వెళ్ళారు. మళ్ళీ మనం ప్రశ్నించుకోవాలి. ప్రాముఖ్యంగా ఏంటనంటే, ఒకవేళ నేను కూడా దేవునికి అవిధేయత చూపిస్తున్నానా, ఎక్కడైనా దేవునికి అవిధేయత మన జీవితంలో ఉందా అనేది మనమే పరీక్షించుకోవాలి. కొంతమంది దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వారు, సంఘానికి వెళ్ళేటువంటి వారు, దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు, దేవుడు నన్ను ఎందుకు దీవించట్లేదు, దేవుడు నన్ను ఎందుకు నా సరిహద్దులు విశాలపరచట్లేదు, దేవుడు నాకెందుకు పరిస్థితులను దేవుడు మెరుగుపరచట్లేదు, నేను అనుకున్నటువంటి స్థాయిలో దేవుడు నా జీవితాన్ని ఎందుకు వర్ధల చేయట్లేదు అని చెప్పని చాలాసార్లు దేవుడిని ప్రశ్నిస్తారు. దేవుడు దేనిని బట్టి ఆశీర్వదిస్తాడు, దేవుడు దేనిని బట్టి ఏ కుటుంబానైనా, ఏ వ్యక్తినైనా, ఏ వ్యవస్థనైనా దేవుడు ఎప్పుడు అభివృద్ధి చేస్తాడంటే, దేవునికి ఎంతగా విధేయత చూపిస్తున్నామో దాన్ని బట్టి మాత్రమే దేవుడు ఏ వ్యక్తినైనా, ఏ కుటుంబానైనా, ఏ వ్యవస్థనైనా దేవుడు అభివృద్ధి చేస్తాడు. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానివ్వండి, దేవుని వాక్యాన్ని మనము వింటున్నప్పుడు కానివ్వండి, దేవుని సేవకులు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి, ఆయన మాట్లాడని రాయి కాదు, మాట్లాడనటువంటి ఏదో విగ్రహం కాదు, ఆయన మాట్లాడే దేవుడు. కాబట్టి మాట్లాడే దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనమందరం కూడా దేవుని వాక్యానికి పరిపూర్ణంగా ఏం చేయాలి? లోబడాలి, విధేయత చూపించాలి. దేవునికి లోబడకపోతే మనం దేవునిని కించపరిచినట్లే, అంతే కదండి. దేవునికి లోబడకపోతే, దేవునికి ఆయనకు విధేయత చూపించకపోతే దేవునిని మనము కించపరిచిన వారం అవుతాం. ఒక మాట చదువుదాం. జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో ప్రవక్త అయిన జకర్యా ఇలా రాశాడు. చూద్దాం. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు, పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను, మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వెనకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు అంటున్నాడు, వారు దేవునికి లోబడలేదు, దేవునికి వారు విధేయత చూపించలేదు. నా ప్రవక్తలను, పూర్వీకులైన ప్రవక్తలను వారికి దగ్గరికి పంపించిన వాళ్ళు పితరుల వలె మీరు ఉండొద్దు అని చెప్పని వాళ్ళు హెచ్చరించిన, మరలా వారు నా మాటకు విధేయత చూపించలేదు, లోబడలేదు, అవిధేయత చూపించారని చెప్పని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారు దేవునికి లోబడపోవడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటనంటే, వారు దేవుని మాటను ఏం చేశారు? త్రోసిపుచ్చారు. దేవుని మాటను వారు తీసుకోలేదు, దేవుని మాటను వారు హృదయాలలోనికి వారు అంగీకరించలేదు. కాబట్టి వారు దేవునికి ఏం చేశారు? అవిధేయత చూపిస్తూ ఉన్నారు. దేవుని మాటను గనక త్రోసిపుచ్చితే విశ్వాసం కలిగే దేనిని బట్టి? వినుట వలన విశ్వాసం కలుగు. కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి దేవునందు విశ్వాసం కలిగి ఉండాలన్నా, దేవునికి వాక్యానికి విధేయత చూపించాలన్నా ప్రాముఖ్యంగా దేవుని మాటే కదా కారణం. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితానికి ప్రామాణికం ఏంటంటే దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, లేకుంటే దేవుడు తన వాక్యం ద్వారా దేవుని సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనము దేవుని వాక్యాన్ని అంగీకరించడం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తువాను గూర్చినటువంటి ఉపమానాన్ని చెప్పాడు ఆయన. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి. కొన్ని విత్తనాలు రాతి నేలను పడ్డాయి. కొన్ని విత్తనాలు ముండ్ల పొదలలో పడ్డాయి. కొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి. కానీ 3 రకాల విత్తనాలన్నిటిని కూడా చూడండి, వాక్యాన్ని విన్నారే కానీ వారు విధేయత చూపించాల. వారిలో ఫలాలు ఫలించలేకపోవడానికి గల కారణం ఏంటి? విధేయత లేకపోవడమే. విధేయత ఉంటే వాక్యాన్ని ఎత్తుకునే విధానం ఉండదు కదా, సాతాన్ని ఎత్తుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే శ్రద్ధగా వాక్యాన్ని వింటాం, మన హృదయాల్లోనికి దానిని అంగీకరించడానికి ప్రయత్నం చేస్తాం. రెండవది ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనం ఎదగడానికి, వాక్యంలో ఫలించడానికి, ఫలాలు ఫలించడానికి, ఐహిక విచారం చేత అణిచివేయబడడానికి గల కారణం ఏంటంటే వారు దేవుని వాక్యానికి విధేయత చూపించలేదు. ఇశ్రాయేలీయులు ఎన్నో రకాలైనటువంటి ఆశీర్వాదాలు కోల్పోయారు. దానికి కారణం ఎవరంటే వాళ్ళే. కానీ వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, మేము ఎక్కడ నీకు అవిధేయత చూపించాం, ఎక్కడ నీకు లోబడలేకపోయాము, ఎక్కడ నీ మాటకు మేము విధేయత చూపించలేదని దేవునిని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దేవుడు ఖచ్చితంగా మన విశ్వాస జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఎప్పుడంటే దేనిని బట్టి అంటే దేవుని తప్పకుండా మనము లోబడినప్పుడు, విధేయత చూపించినప్పుడు.
కొన్ని సందర్భాల్లో దేవుడు మనలను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నప్పుడు, మనలో అవిధేయత ఉన్నప్పుడు, దేవుని యొక్క అవిధేయతలో మనము నడుస్తూ ఉన్నప్పుడు సరిదిద్దుకోవడానికి హెచ్చరిక చేస్తాడు, దేవుడు మనల్ని గద్దిస్తాడు, దేవుడు తన వాక్యం ద్వారా మనలను కరెక్షన్ చేయడానికి చూస్తాడు. అలాంటి సందర్భంలో నాలో ఏం తప్పు ఉంది, నేనేం తప్పు చేశాను, నేనేం పొరపాటు చేశాను అని అంటే అది ఎలా ఉంటుందనంటే, బొగ్గన్నదంట నేను నల్లగా ఎలా ఉన్నాను, నాలో మండే గుణం ఏమైనా ఉందా అని చెప్పని బొగ్గు మాట్లాడిందంట. అది ఎలా ఉంటుందనంటే, నాలో నల్లదనమైన ఏమైనా ఉందా, నాలో మండే గుణం ఏమైనా ఉందని బొగ్గు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? దాని గుణమే మండే గుణం, దాని యొక్క కలరే నల్లగా ఉండేది. కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా మన జీవితాన్ని ఎత్తి చూపిస్తున్నప్పుడు నాలో ఏం తప్పు ఉందని దేవునిని ప్రశ్నించడం కన్నా, దేవా నాలో ఈ పొరపాటు ఉంది అని చెప్పని దేవుని దగ్గర ఒప్పుకోవడం చాలా ఉత్తమమైనటువంటి విధానం. చాలాసార్లు మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనం ప్రార్థన చేసేటప్పుడు చేయకూడని మాట్లాడకూడనటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? నాలో పాపం ఉన్నదేవో దేవా తీసే. ఇది మనం మాట్లాడే మాట కాదు, ఇది మనం మాట్లాడకూడదు. నాలో పాపం ఉన్నదేమో అనడం కాదు. ఎందుకనంటే మనిషి పాపపు స్వభావం కలిగిన, ఆదాము నుంచి మనందరిలో కూడా పాపపు స్వభావం అలాగే ఉంది. అది ఎప్పటి వరకు మనం చనిపోయే వరకు కూడా అలాగే ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం నడిపించబడుతున్నప్పుడు దేవుని చిత్తానికి లోబడగలుగుతాం. కాబట్టి పాప స్వభావం కలిగినటువంటి మనలో పాపం లేకుండా ఎట్లా ఉంటుంది? ఒకనాడు దేవుడు తన రక్తము ద్వారా మనల్ని కడిగాడు, శుద్ధి చేశాడు, పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడిని మనలో పెట్టాడు. ఆత్మానుసారంగా నడుచుకోవడానికి సహాయం చేస్తూ ఉన్నాడు ఆత్మదేవుడు. కానీ మనలో అప్పుడప్పుడు కూడా ఈ పాత స్వభావం ఏం చేస్తూ ఉంటుంది? బయటకు వస్తూ ఉంటుంది కదా, కనబడుతూ ఉంటుంది. లోకము, సాతాను, శరీరము వెనకలాగుతున్నప్పుడు, ఇవి బయటకు వస్తున్నప్పుడు నాలో పాపం ఉన్నదేమో అని అంటే, ఒక మాట నేను చెప్పనా, మనకు తెలియకోకుండా, మన మనసాక్షికి తెలియకుండా మనం ఏ తప్పు చేయమండి. మనకు తెలుసు మనం ఏం చేస్తున్నాం. అబద్ధం ఆడడం మనకు తెలీదా? మోసం చేయడం మనకు తెలీదా? మనకు తెలిసే చేస్తాం. కానీ మనం ఏమంటాం అంటే, నాకు తెలీదు ఉన్నదేమో అని అనడం అది ఎలా ఉంటుందని అంటే అది చాలా విడ్డూరంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రార్థన వద్దు. ప్రభా నాలో ఉన్నటువంటి బలహీనత ఇది ప్రభా. మనము సాయంకాలం మన పడకల దగ్గరికి వెళ్ళేసరికి దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభా ఎక్కడెక్కడ ఉదయకాలం లేచినది మొదలుకొని ఈ సాయంకాలం వరకు నా మాటల్లో, నా చూపులో పలానా చోట నేను పడిపోయాను, పలానా చోట నేను తప్పుదేం చేశాను, పలానా విషయంలో నీకు వ్యతిరేకంగా నేను మాట్లాడానని దేవుని దగ్గర మనము యథార్థ హృదయంతో ఒప్పేసుకుంటే, యథార్థ హృదయం దేవుడు కోరుకునేది అదేనండి. యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, వేషధారుల ప్రార్థన ఆలకించాడు. ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవుని మందిరానికి వెళ్ళారు. ఏం చెప్పాడు అతను? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నీకు దశమభాగం ఇస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. ఇది చెప్పుకోవడం, తన గురించి తాను చెప్పుకోవడమే సరిపోయింది. కానీ ఒకడు ఆకాశం వైపు కన్నులెత్తుడికి ఆయన ధైర్యం చాలక, అంటే ఆకాశం వైపు కన్నులెత్తుడికి అంటే బయటే ఉన్నాడు, ఆకాశం అతనికి కనబడుతుంది, గేటు లోపల కూడా రాలేదు, బయటే ఉన్నాడు. రొమ్ము కొట్టుకుంటూ పాపినైన నన్ను క్షమించమని అడిగాడు. దేవుడు ఏమన్నాడంటే, ఇతనికంటే ఇతడు నీతిమంతుడని దేవుడు తీర్పు చెప్పాడు. కాబట్టి యథార్థ హృదయంతో దేవుని సన్నిధికి వస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు, ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. 3వ అధ్యాయం 7వ వచనంలో, అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దీని అర్థం ఏంటంటే, మీకు మీరు నమ్మకంగా ఉండకండి, మీరు మీ పాపానికి నమ్మకంగా ఉండకండి, మీరు మీ తట్టు తిరిగి మీకు నమ్మకంగా ఉండడం కన్నా నా పట్ల నమ్మకంగా ఉండండి, నా ఎడల విధేయత చూపించండి. ఇక్కడ దేవుడు ఏమంటాడనంటే, మీరు మారు మనసు పొందండి అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. మీ క్రియలు మార్చుకోనండి అని చెప్తున్నాడు. చూడండి, మీరు నా తట్టు తిరిగితే కనుక నేను మీ తట్టు తిరుగుతాను అని చెప్పని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను మందిరాన్ని కట్టించినప్పుడు ఇదే ప్రార్థన చేశాడు ఆయన. ఒకసారి చదువుదాం. 1 Kings చాప్టర్ 8 verse 33లో, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 33, 34 వచనాల్లో సొలొమోను ప్రార్థన చేశాడు. మందిరం కట్టించినప్పుడు ఏమైనా ప్రార్థన చేశాడు ఒకసారి చూద్దాం. 1 Kings చాప్టర్ 8 verse 33లో 8వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాను. మరియు ఇశ్రాయేలీయులకు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయుట చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేయనప్పుడెల్లా నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము. మరియు వారికి విరోధంగా పాపము చేసినందున
ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగూ శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసినట్లా నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షమును కురిపించము. నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఈ మందిరము తట్టు తిరిగి తమ పాపములను ఒప్పుకొని నీ తట్టు తిరిగినప్పుడు తప్పకుండా ప్రభువు వాళ్ళని జ్ఞాపకం చేసుకుని వాళ్ళ తట్టు నువ్వు తిరగమని సొలొమోను ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దేవుడు కోరుకునేది ఏంటంటే ప్రజలు ఆయన తట్టు తిరగాలని, ప్రజలు దేవునికి మాత్రమే విధేయత చూపించాలని. చాలాసార్లు మనుషులు అలాగ చేయట్లా. దేవుని వాక్యానికి పూర్తిగా విధేయత చూపించడం, దేవుని వాక్యానికి పూర్తిగా లోబడి జీవించడం మన విశ్వాస జీవితంలో లేకపోతే గనక దేవుని ఆశీర్వాదాలను మనం పొందుకోలేం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో కూడా, జెర్మియా చాప్టర్ 3 వెర్స్ 10లో కూడా, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరునైన యూద పైవేషమునకే కానీ తన పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరుగుటలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత జరిగినా ఇర్మియా వారికి ఇక చెరలోనికి వెళ్ళిపోవడానికి చిట్ట చివరి ప్రవక్త వాళ్ళకి కదండి. వాళ్ళు ఇంకా బబులోని దేశానికి చెరలోకి వెళ్ళిపోతారు. కానీ అలాంటి సందర్భంలో 40 సంవత్సరాలు ఇర్మియా ప్రవక్త వాళ్ళని ఏం చేశాడు? హెచ్చరిక చేశాడు. మీ పద్ధతి మార్చుకోండి, మీ జీవితాలను మార్చుకోండి, మీ జీవిత విధానాన్ని మార్చుకోండి అని చెప్పని పదే పదే దేవుడు చెప్తున్నప్పటికీ కూడా ఎంత జరిగినను కూడా వాళ్ళు ఏం చేశారు? యూద పైవేషమునకే కానీ తన పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాలేదు. వాళ్ళ బలులు అర్పించడం మానలేదు, దేవుని సన్నిధిలో ధూపం వేయడం మానలేదు, దేవునికి అర్పణలు తీసుకురావడం మానలేదు. ప్రజలందరికీ ఎట్లా కనబడుతున్నారంటే వీళ్ళందరూ కూడా చాలా భక్తి గల వాళ్ళు, దేవునికి ఆరాధన చేస్తూ ఉన్నారు, దేవునిని స్తుతిస్తున్నారు, దేవునిని మహిమపరుస్తున్నారు అన్నట్టుగానే ప్రజలకు కనబడుతున్నారు. కానీ వారి హృదయము దేవునికి చాలా దూరంగా ఉందని దేవుడు చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు యెషయా రాసినటువంటి ప్రవచనాన్ని ఎత్తి చూపుతూ మాట్లాడుతుంటాడు. వీరు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది. మీరు మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా, దైవికమైనటువంటి పద్ధతులను చెప్పి నన్ను మీరు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అని అంటాడు ప్రభువు. కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే మన హృదయము, అంతరంగము దేవుని వాక్యానికి విధేయత చూపించడం. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే నా తట్టు మీరు తిరగండి అని చెప్తా ఉన్నాడు మలాకీ గ్రంథంలో. అంటే దేవుడు ఏమంటాడంటే మారు మనసు పొందడం. మీరు అనొచ్చు, ఏమండి మారు మనసు అనేది బాప్తిసం తీసుకునే మొట్టమొదటి రోజుల్లోనండి బాప్తిసం పొందేటప్పుడు మారు మనసు పొందడం. ఇప్పుడు నేను మారు మనసు పొంది బాప్తిసం పొంది చాలా సంవత్సరాలు గతించిపోయిందండి, ఇప్పుడు మరలా ప్రాథమికమైనటువంటి పాఠాల గురించి మీరు మాట్లాడుతున్నారు అని చెప్పనవచ్చు. మారు మనసు అనేది ప్రతిరోజు మనం పొందవలసిందే. ప్రతిరోజు క్రైస్తవ విశ్వాస జీవితానికి మారు మనసు అనేది ప్రతిరోజు. ఎందుకంటే ఒకవేళ ఎక్కడైనా మన జీవితాల్లో ఏదైనా మలినం అంటుకుంటే, చేతికి బురద అంటుకుంటే ఏం చేస్తాం? మనం శుభ్రం చేసుకుంటాం, కడుక్కుంటాం కదా. కాబట్టి ప్రతిరోజు ఎక్కడైనా మన విశ్వాస జీవితంలో చూడకూడదని చూసినప్పుడు, మాట్లాడకూడదని మాట్లాడినప్పుడు, చేయకూడదని చేసినప్పుడు, జరిగించకూడదనేది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ఏదైనా జరిగించినప్పుడు మరలా ఏం కావాలి? మారు మనసు. అది ప్రతిరోజు కావాలి. ప్రతిరోజు మనకి మారు మనసు అవసరమని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తా ఉంది. 3వ అధ్యాయంలోనే ఉన్నాం కదా, ఇర్మియా గ్రంథం 22వ వచనాన్ని కూడా చదువుదాం. 3వ అధ్యాయం 22వ వచనం, జెర్మియా 3:22లో, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదాను, నీవే మా దేవుడవని యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. దేవుని దగ్గరికి వస్తే మన జీవితాన్ని ఏం చేస్తాడు? ఆయన బాగు చేస్తాడు, సెటరేట్ చేస్తాడు. మళ్ళీ ఆయన ఏం చేస్తాడు? రిపేర్ చేస్తాడు. కాబట్టి ఆ విధంగా మనం తిరిగి రండి అని ప్రభు పిలుస్తున్నప్పుడు కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రులు అంటారు, ఏమన్నానంటే వీడు నా కడుపునే చెడబుట్టాడండి అని మాట్లాడుతూ ఉంటారు. వీడు దొంగలా తయారయ్యాడు, తిరుగుబోతుడా తయారయ్యాడు, త్రాగుబోతులా తయారయ్యాడు అని చెప్పని చాలామంది తల్లిదండ్రులు అనొచ్చు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు దుర్మార్గులే అయినా కానీ మీరు నా తట్టు తిరిగి రండి, నేను మిమ్మల్ని సెటరేట్ చేస్తాను అంటున్నాడు దేవుడు. దేవుడు మిమ్మల్ని మరలా తిరిగి నూతనంగా మారుస్తానని దేవుడు అంటున్నాడు. అంటే దేవుడు ఎంత ప్రేమ, ఎంత కనికరము, ఎంత కృప మన పట్ల ఆయన చూపిస్తూ మనల్ని తిరిగి రండి అని చెప్పని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మనము ఆయన తట్టు తిరగడానికి మనకు కావాల్సింది ఏంటంటే దైవిక సంబంధమైనటువంటి జ్ఞానం కావాలి. అహం కాదు మనలో కావాల్సింది.
దైవిక సంబంధమైనటువంటి జ్ఞానం ఏం చేస్తుందంటే మనం ఎక్కడ పడిపోయామో, ఎక్కడ దేవునికి దూరం అయ్యామో, దైవిక సంబంధమైన జ్ఞానం మనకి ఏం చేస్తుందంటే ఆలోచన చెప్పుద్ది. పలానా విషయంలో మనం దేవునికి దూరం అయ్యాం, పలానా విషయంలో దేవునికి వ్యతిరేకంగా మనం బ్రతుకుతున్నాం. అహం ఏం చేస్తుందనంటే దేవుని దగ్గరికి వచ్చి మన పాపాన్ని ఒప్పుకోవడానికి ఈగో అడ్డు వస్తుంది. ఎందుకు ఒప్పుకుంటాం దేవుని దగ్గర? నీలో ఏం తప్పు లేదు, మనమంతా పర్ఫెక్ట్గానే ఉన్నాం, మనం కరెక్టే. దేవుడే తప్పు గలవాడు, దేవుడే ఆయన న్యాయం తప్పే దేవుడని మనమే సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, అహం ఉన్నప్పుడు, ఇగో ఉన్నప్పుడు. కానీ దైవిక సంబంధమైన జ్ఞానం ఏం చేస్తుందనంటే దేవుని దగ్గరికి వచ్చి మారు మనసు పొంది ఎక్కడైతే పడిపోయామో సరిదిద్దుకొని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని మలాకి గ్రంథంలో ఇశ్రాయేలుతో దేవుడు ఏమంటాడంటే, మీరు నా తట్టు తిరిగినట్లయితే నేను తప్పకుండా మీ దగ్గరికి వస్తాను, తిరుగుతానని చెప్పని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో చివరి భాగాన్ని ఒకసారి మరలా చదువుదాం. మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ, వాళ్ళు మరలా అడుగుతున్నారు దేవుని ఏమంటో తెలుసండి, ఏంది విషయంలో తిరగాలయ్యా మేము, ఏ విషయంలో మేము నీ తట్టు తిరగాలి, ఏ విషయంలో మేము నీ వైపు మేము తిరగాలని చెప్పని వాళ్ళు అంటున్నారు. అంటే దేవుడు చెప్పిన దానికి ఎదురు మాట చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు వేసినటువంటి ప్రశ్నలు మనం గత కొద్ది వారాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయం 2వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 2వ వచనంలో వాళ్ళు ఏమని అన్నారంటే, నీవు ఏ విషయంలో మా ఎడల ప్రేమ చూపితివని మీరందరూ. మొదటి అధ్యాయం 6వ వచనంలో కూడా వాళ్ళు ఏమన్నారనంటే, ఏమి చేసి మీ నామమును మేము నిర్లక్ష్య పెట్టితిమి అని అన్నారు. మొదటి అధ్యాయం 7వ వచనంలో కూడా వాళ్ళు ఏమన్నారంటే, ఏమి చేసి నీ నామమును మేము అపవిత్ర పరిచితిమి అని చెప్పని వారు అన్నారు. 2వ అధ్యాయం 17వ వచనంలో దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని వాళ్ళు అడుగుతున్నారు. 3వ అధ్యాయం 7వ వచనంలో మేము దేని విషయంలో మేము నీ వైపు తిరగాలని వారు దేవుని ఏం చేస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా వారు దేవుడు అంటున్నాడు, మీరు నా దగ్గర దొంగతనం చేశారు అని అంటే వాళ్ళు అంటున్నారు, మేము దేని విషయంలో మీకు దొంగిలితమని చెప్పని అని అంటున్నారు. ఎప్పుడైనా సరే గమనించండి, దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం తగ్గించుకుని దేవుని మీద ఎదురు ప్రశ్న వేసేయడం కన్నా, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా మనం ప్రశ్నించడం కన్నా, దేవునికి లోబడితే దేవుని కృపను పొందుకుంటాం. లేదనంటే దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునిని ప్రశ్నించేవారుగా ఉన్నట్లయితే మన కష్టాన్ని, మన తీర్పును మనము ఎక్కువ చేసుకుంటున్నాం. కాబట్టి దేవునికి విధేయత చూపించడానికి బదులుగా మనము దేవునిని ప్రశ్నించేవారిగా ఉండకూడదు. గమనించండి, చాలాసార్లు దేవుని సేవకులు దేవుని వాక్యం నుండి మాట్లాడుతున్నప్పుడు, కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు మన ముందు నిలబడి మనకు మాట్లాడి నీ జీవితాన్ని సరిదిద్దుకో, నీ జీవితాన్ని చక్కబెట్టుకో, దేవుని తట్టు తిరుగు అని చెప్పని దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనము దేవునికి విధేయత చూపించడం చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఒకసారి నేను ఒక కుటుంబంతో కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వ్యవహరించే విధానం వాక్యానికి విరుద్ధంగా ఉంది. నేను చెప్పాను, మీరు చేసే పని సరైన పద్ధతి కాదు అని చెప్పని ఇలా వేలు పెట్టి చూపించానని చెప్పి నన్ను కొట్టడానికి వచ్చారు. ఈరోజు ఆ కుటుంబం యొక్క పరిస్థితి చూస్తే ఎలా ఉందనంటే చాలా అధ్వాన స్థితికి వెళ్ళిపోయింది. దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి పనులు వారు చేస్తూ, ఇది సరైన పద్ధతి కాదు, వాక్యం ఎలా చెప్తుంది, వాక్యం ఏ విధంగా బోధిస్తూ ఉంది, వాక్యం ఎలా మాట్లాడుతున్నాడు, సరిదిద్దుకోవడం మంచిది, చక్కబెట్టుకోవడం మంచిదని అంటే హెచ్చరిక చేస్తే వాళ్ళు వినలేదు. కాబట్టి దేవుడు అంటే తన వాక్యాన్ని మీరు చదువుతున్నప్పుడైనా, లేకుంటే దేవుని వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మీద ఎదురు తిరగడం, ప్రశ్నించడం కన్నా దేవునికి లోబడడం చాలా ఉత్తమం. మీరు గమనించండి, మలాకి గ్రంథ ప్రవక్త చిట్ట చివరి వచ్చినటువంటి ప్రవక్త. దేవుడు కోపగించుకుని వారి మీద కోపం చూపించేటువంటి విధానములో దేవుడు చూపించే తీవ్రమైన ఉగ్రత ఏంటో తెలుసా? దేవుడు ఒక వ్యక్తిని వదిలేయడం. 400 సంవత్సరాలు దేవుడు వాళ్ళతో మాట్లాడలేదండి. మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్య 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఒక్క ప్రవక్త కానీ, ఒక్క మాట కానీ, దేవుని వచనం కానీ లేదు. వాళ్ళకి వదిలేశాడు దేవుడు, అంతే. నాకు అవసరం లేదు అనుకున్నాడు, అంతే. ఎందుకనంటే దేవుని మాటకు వాళ్ళు విధేయత చూపించలేదు. దేని విషయంలో నీ తట్టు తిరగాలయ్యా, దేని విషయంలో నీ వైపుని మీకు లోబడాలని చెప్పండి దేవునిని ఎదురు ప్రశ్నించారు వాళ్ళు. మీరు నా తట్టు తిరిగితే నేను మిమ్మల్ని సెటరేట్ చేస్తాను, మిమ్మల్ని బాగు చేస్తాను, మీ జీవితాలను సరిదిద్దుతాను, మంచి మార్గంలో మీ విశ్వాస జీవితాన్ని నేను కడుతాను అని అంటే
వాళ్ళు దేవుని మాట వినలేదు. తద్వారా వారి కుటుంబాలు, వారి యొక్క జాతి క్రమక్రమంగా అంతరించిపోతూ వచ్చింది. రెండవ విషయాన్ని చూద్దాం. 8వ వచనాన్ని చదువుదాం. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణను ఇయ్యక దొంగిలించితిరి. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఈ 8వ వచనంలో 5 సార్లు దొంగతనం గురించి మాట్లాడాడు. 5 సార్లు దొంగతనం గురించి. వీళ్ళ మామూలు దొంగలు కాదు. ఎలాంటి దొంగలు? దేవుని దగ్గరే దొంగతనం చేసేటువంటి, దోచుకునేటువంటి వారు. ఇది ఆలోచన చేస్తే ఇలా జరుగుద్ది, లేక ఇలా జరగడానికి అవకాశం ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడా? అంటే దేవుని దగ్గర దొంగతనం చేయడానికి అవకాశం ఉంది అన్నట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడా? లేక ఇలా చేస్తున్నారు కాబట్టి నా యొద్ద దొంగిలిస్తున్నారని చెప్పని దేవుడు మాట్లాడుతున్నాడా? ఒక మాట ఏంటనంటే, వాళ్ళు అలా చేశారు కాబట్టి వాళ్ళు దొంగతనం చేశారని దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. గమనించండి, ఈ వచనాన్ని చాలామంది దైవ సేవకులు అంటే ఈ దశమ భాగం గురించి, దేవునికి ఇచ్చే దాని గురించి మాట్లాడుతూ చాలా విధాలలో చాలా రకాల వ్యాఖ్యానాలు చేశారు. సంఘాన్ని లేకుంటే అబద్ధ బోధకులు చాలామంది ఏం చేశారని అంటే, మీరు ఇవ్వాలి దశమ భాగం గురించి మాట్లాడుతూ చాలా రకాలైనటువంటి అబద్ధ బోధలకు వెళ్ళిపోయారు. ఈ వచనాన్ని అసలు వాక్యానుసారంగా దశమ భాగం గురించి వాక్యం ఏం చెప్తుంది? పాత నిబంధన గ్రంథంలో దేవుడికి ఏం చెప్పాడు, దేవుడు వాళ్ళకేం చెప్పాడు? క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుడు, నూతన నిబంధనలో ఉన్న మనకు దేవుడు ఏ విషయాలు చెప్పాడో కొన్ని విషయాలు మనం చూద్దాం. గమనించండి, ఒక కుమారుడు తన తండ్రి దగ్గర దొంగతనం చేస్తాడా? ఎలా దొంగతనం చేస్తాడు? ఒక పనివాడు తన యజమాని దగ్గర దొంగతనం చేయగలడా? దొంగతనం చేశాడు. దేవుడు అంటున్నాడు, మీరు నా యొద్ద దొంగతనం చేశారు అని చెప్పని అంటున్నాడు. డేవిడ్ గుజిక్ అనేటువంటి కాలిఫోర్నియాలో ఒక పాస్టర్గా పనిచేస్తున్నాడు. ఆయన చెప్పిన మాటలు ఇలా చెప్పాడు. ఆయన ఆ కామెంటరీలో రాశాడు. ఏమనంటే, ఒక మనిషి దేవుణ్ణి దోచుకుంటాడా? ఒక మనిషి దేవుణ్ణి దోచుకోగలడని అనుకోవడం వింతగా అనిపిస్తుంది. ఎవరైనా దేవుని యొద్ద ఏమి దొంగిలించవచ్చు, అది ఎలా జరుగుతుందో ప్రభు ఇక్కడ వివరించాడంటాడు. ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఇది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే విషయంలా కనిపించవచ్చు. ఒక మనిషి దేవుని యొద్ద దొంగలించడం అనేది ఖచ్చితంగా చేసేటువంటి పనే, కానీ ఆశ్చర్యమే. ఎందుకనంటే ఇది చాలా ధైర్యంగా చేసే పని. ఇది ఆశ్చర్యమే ఎందుకంటే ఇది కృతజ్ఞత లేకోకుండా చేసేది. ఇది ఆశ్చర్యమే ఎందుకంటే అర్ధరహితంగా నాశనాన్ని కోరుకునేదే. ఎందుకంటే ఇది ఆశ్చర్యమే, ఖచ్చితంగా వారు శిక్షను, శాపాన్ని తెచ్చుకునేదే. వారు దేవునికి చెందిన వాటిని చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకున్నందున దేవుడు వారిని దోపిడీ అని పిలిచాడు అని చెప్తా ఉంటాడు. కొంతమంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, ఎలాగనంటే మా అబ్బాయి మా అమ్మాయి మా ఇంట్లో దొంగతనం చేశారని కదండి. పిల్లలు అప్పుడప్పుడు పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది భర్తలు చెప్తూ ఉంటారు, మా ఆవిడ మా పర్సులో డబ్బులు తీసేసిందండి. లేరా ఇలాంటి వాళ్ళు? ఇంట్లోనే జరుగుతాయి కదా. పొద్దున్న చూసేసరికి నా పర్సులో డబ్బులు ఇవ్వండి. కొంతమంది వాళ్ళు ఏం చెప్పారనంటే, ఏమండి ఆయన మాకు డబ్బులు ఇవ్వడండి, కాబట్టి మాకు డబ్బులు ఎలా వస్తాయండి, కాబట్టి మాకు ఖర్చులు కావాలి కాబట్టి మేము తీసుకున్నామని చెప్పని కొంతమంది చెప్పేవాళ్ళు లేకపోలేదు. నేను అంటాను, ఆయన సరైన భక్త కాదు, సరైన భార్య కాదు అని అంటాను నేను. ఎందుకనంటే ఇంట్లో ఖర్చులు ఉంటే భార్యకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ భార్య కూడా తను జాగ్రత్తగా ఇంట్లో వ్యవహరించాలి. ఇలాంటి వాళ్ళు దేవుని దగ్గర దొంగతనం చేయడం పెద్ద విశేషమేం కాదు కదా. భర్త దగ్గర భార్య, భార్య దగ్గర భర్త దొంగతనాలు చేసేటువంటి వారు దేవుని దగ్గర దొంగతనం చేయడం అది పెద్ద విశేషమేమి కాదు. కానీ విచారం ఏమిటంటే, పరిశుద్ధుడైన దేవుని దగ్గర, మహనీయుడైన దేవుని దగ్గర ఆయన ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఇచ్చినా కూడా దానిని గైకొనకుండా దేవుని దగ్గర దొంగతనం చేయడం అంటే అది చాలా భయంకరమైన విషయం. వారు ఏ విషయంలో దొంగతనం చేశామని చెప్పని వాళ్ళు అడుగుతున్నారు. మీరు ఇచ్చే విషయంలో నాకు దొంగతనం చేశారంటారు. కాబట్టి ఇశ్రాయేలీయులు దేవునితో ఎట్లాంటి సంబంధం కలిగి ఉన్నారో అన్నది ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దేవుడితో ఉన్నటువంటి సంబంధం, దేవునితో ఉన్నటువంటి అభినవ భావ సంబంధం. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. దేవునితో మనకున్నటువంటి సంబంధం ఏదైతే ఉందో, దేవుని మీద మనకున్నటువంటి ప్రేమ,
దేవునికి మనకి ఎలాంటి రిలేషన్షిప్ కొనసాగుతుందో అన్నది దేని మీద ఆధారపడి ఉంటుందని అంటే మనం ఇచ్చేదాన్ని బట్టి. దేవునికి మనం ఇచ్చేదానిని బట్టే దేవుని మీద మనకి ఎంత గౌరవం ఉందో, ఎంత దేవుడంటే విలువ ఉందో, ఆయన చేసిన త్యాగానికి, ఆయన చేసినటువంటి ఆ యొక్క రక్షణకు మనము ఎంత మనము విలువనిస్తున్నాం అనేది అర్థం ఉంటుంది. ఇవ్వడం అనేది కేవలం డబ్బు గురించే కాదు, చాలా విషయాలు ఉన్నాయి దేవుని దగ్గర దొంగతనం చేసే విషయాలు. అవేంటో చూద్దాం. మనం దేవునికి టైం ఇవ్వట్లేదంటే మనం దొంగలం, మన టాలెంట్ దేవునికి ఇవ్వట్లేదంటే మనం దొంగలం, మన ట్రెజర్ దేవునికి ఇవ్వట్లేదంటే మనం దొంగలం. దేవుడి నీ పట్ల కృప చూపించి నిన్ను రక్షించి నిన్ను తన సొత్తుగా చేసుకుని ఇన్ని కార్యాలు చేసినా దేవుని దగ్గర నీవు దేవునికి సమర్పించుకుని సజీవయాగంగా దేవుని కొరకు అప్పగించుకుని ఆయన కొరకు నమ్మకంగా బ్రతకకపోవడం కూడా అది దొంగతనమే అవుతుంది. కాబట్టి కేవలం కానుకల గురించే కాదు నేను మాట్లాడుతుంది. మీరు టైం ఇవ్వకపోతే, దేవుని సన్నిధిని దొంగలిస్తే, దేవునికి ఇవ్వాల్సినటువంటి దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను దేవుని మహిమ కొరకు వాడకపోతే, దేవుడు మీకు ఇచ్చినటువంటి జీవితాన్ని దేవుని సేవ కొరకు, అంటే సంపూర్ణ సేవ గురించి కాదు నేను మాట్లాడుతుంది. మీరు ఎక్కడెక్కడైతే పనిచేస్తూ ఉన్నారో, ఎక్కడెక్కడైతే మీరు ఉంటున్నారో ఆయా స్థలాలలో దేవుని కొరకు మహిమగా బ్రతక్కోకుండా, మీ ద్వారా దేవునికి మహిమ రాకుండా మీరు కొంతమందిని ప్రభు కోసం సంపాదించవలసిన దేవునికి సాధనాలుగా ఉపయోగపడకపోతే మీరు దొంగలే అని వాక్యం చెప్తుంది. దేవునితో సరైన సంబంధం కలిగి ఉండడానికి ఒకే ఒక మార్గం 100% దేవునికి మళ్ళీ మనం ఏం చేసుకోవడం, సమర్పించుకోవడం, అప్పగించుకోవడం. నేను నా దేవునికి సమర్పించుకుంటే ప్రాణం ఇవ్వడానికి కూడా నేను వెనుకాడను, పూర్తిగా మనం దేవునికి సమర్పించుకుంటే. కాబట్టి పైసా ఇవ్వడానికి అది సెకండరీ. ఫస్ట్ మొట్టమొదటిగా దేవుడు కోరుకునేది ఏంటంటే మన ధనం కాదు, దేవుడు కోరుకునేది మన హృదయం, దేవుడు కోరుకునేది మన జీవితం. దేవునికి మన జీవితం ఇష్టకరం లేకోకుండా మనం దేవునికి ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ దేవునికి అవసరం లేదు. డబ్బులతో కాదండి, దేవునితో ఉండాల్సినటువంటి సరైన సంబంధం లేకోకుండా ఎన్ని కోట్లు ఇస్తే, ఎన్ని లక్షలు ఇస్తే ఉపయోగం ఏముందండి? ఎందుకు అలాంటి డబ్బు? దేవుడు ఏం చేసుకుంటాడు? ఆయనకైనా తక్కువ ఉందా? లేదు. కొన్ని చోట్లకి ఇద్దరు భార్యలను తీసుకుని వెళ్ళి లక్షల హుండీలు వేసి వస్తారు. అలాగే అవుతుంది ఇది కూడా, మనకు డబ్బు ఇచ్చి మన జీవితాన్ని సరి చేసుకోకపోతే. కాబట్టి మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. మొట్టమొదట దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్న తర్వాత ఇష్టపూర్వకంగా మనం ఇచ్చేటువంటి కానుక ఏదైనా సరే అది దేవుడు అంగీకరిస్తాడు, దానిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతేగాని కేవలం దేవునికి ధనం ఇస్తేనే సరిపోతుంది, నా జీవితం ఎలాగున్నా పర్వాలేదని అంటే అది సరైన విధానం కాదు. వాళ్ళు అడుగుతున్నారు, ఎక్కడ మేము ఈ యొద్ద నేను దొంగతనం చేశామన్నారు. చూడండి, కొన్ని వచనాలు చదువుదాం. ఆయన చెప్పాడు, 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలించితిరి, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించినే ఉన్నారు. ఇక్కడ నుండి నా మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి. దశమ భాగం గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. అసలు ఎందుకు దేవుడు ఈ వ్యవస్థను ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడో చూద్దాం. మోషే ధర్మశాస్త్రము ద్వారా దీన్ని ఆయన పరిచయం చేశాడు. కేవలం ఈ ధర్మశాస్త్రములో మోషేకు దేవుడు 10వ భాగాన్ని ఇవ్వండి అని చెప్పడం అక్కడితోనే ప్రారంభమయ్యిందా? నా మాటలు అర్థమవుతున్నాయా? మోషే ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలీయులకు 10వ భాగాన్ని ఇవ్వాలి, 10వ భాగం ఇవ్వాలని చెప్పని మోషేకి ఇచ్చాడు. అప్పుడే ఉందా? అంతకుముందు ఉందా? అంతకుముందు కూడా ఉంది. అబ్రహాము మెల్కీసెదెకు ఏం చేశాడు? 14వ అధ్యాయంలో ఆయన ఏం చేశాడు? మెల్కీసెదెకు 10వ భాగం ఇచ్చాడు. ఆదికాండం మనం స్టడీ చేస్తున్నాం కదా, వచ్చిన వెంబడి అయిపోయింది, ఇప్పుడు నిర్గమకాండానికి వచ్చాం. అబ్రహాము మెల్కీసెదెకు ఏమి ఇచ్చాడు? 10వ భాగం ఇచ్చాడు. గమనిస్తే దేవునికి ఉన్నదంతా, భూమి అంతా ఎవరిది? దేవునిదే. కాబట్టి దేవుడు ఈ భూమిని మానవులకి ఇచ్చాడు. కాబట్టి ఒకసారి మీరు గమనించండి, ఒక 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వామి ఉన్నాడు అనుకోండి. ఈ 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వామి ఒకరికి 5 ఎకరాలు, ఒకరికి 10 ఎకరాలు, ఒక 30 ఎకరాలు, ఒక 40 ఎకరాలు కౌలుకి ఇచ్చాడు. వాళ్ళు పండించుకుని ఏం చేయాలి? కౌలుకి ఇచ్చినటువంటి భూస్వామికి ఇవ్వాల్సినటువంటి భాగాన్ని ఇచ్చేసి మిగతాది ఏం చేయాలి? వాళ్ళు ఉంచుకోవాలి. అలాగే ఈ సమస్తము కూడా దేవునిది. కాబట్టి దేవునికి ఇవ్వాల్సినటువంటి దానిని ఇచ్చిన తర్వాత మిగతా దానిని మనము ఉపయోగించుకోవడం అన్నది మొట్టమొదటిది. రెండవది ఏంటంటే, మీరు నా ప్రజలుగా నేను మీ దేవునిగా ఉన్నాను కాబట్టి మీ దేశంలో ఒక పరిశుద్ధమైనటువంటి మందిరాన్ని లేకుంటే దేవాలయాన్ని నేను పెట్టాను. కాబట్టి ఇశ్రాయేలీయులకు దేవుడు ఏమని చెప్పాడనంటే, మందిరములో యాజక సేవ నియమించడానికి, అంటే యాజకులను లేవీలను ఏర్పాటు చేసి
మందిరంలో సేవ చేయడానికి వారికి నేను ఏర్పాటు చేశాను. కాబట్టి మందిరంలో జరగాల్సినటువంటి పరిచర్య ఏదైతే ఉందో అది జరగడానికి మీరేం చేయాలని అంటే పరిచర్యకు ఈ దశమ భాగాన్ని ఇవ్వండి అని చెప్పని దేవుడు వారికి చెప్పాడు. అయితే మలాకి కాలంలో ఏం జరిగిందనంటే ప్రజలు ఈ దశమ భాగాలు ఇవ్వడం ఆపేశారు. వాళ్ళు పూర్తిగా ప్రతిష్టార్పణలు ఇవ్వడం ఆపేశారు. కారణం ఏంటంటే యాజకులే వారు సరిగా లేరు. చూడండి, అర్పణలు తీసుకొచ్చేటప్పుడు యాజకుడు ఏం చేయాలి? గొర్రెపిల్లని తీసుకొచ్చాడు అనుకోండి, అది గుడ్డిదా లేకుంటే కుంటిదా, మచ్చ ఉందా, ఏముందా అని చెప్పని యాజకుడు మొట్టమొదట పరీక్షించిన తర్వాత అప్పుడు దేవునికి బలర్పించాలి. కానీ మలాకి కాలం వచ్చేసరికి యాజకులు ఏమయ్యా తెలుసా? వాడు గుడ్డిది తెచ్చినా, కుంటిది తెచ్చినా, లేకుంటే మచ్చలున్నది తెచ్చినా పర్వాలేదు, దేవుడు అంగీకరిస్తాడని చెప్పని పట్టుకొచ్చి దేవునికి అర్పణ అర్పించడం మొదలుపెట్టారు ఈ మలాకి గ్రంథంలో. అయితే దేవుడు ఏమన్నాడంటే ప్రజలు దేవునికి ప్రతిష్టార్పణలు ఈ 10వ భాగం తీసుకురాకపోవడానికి గల కారణం ఏంటంటే యాజకులే కారణం. యాజకులే సరిగా లేరు కాబట్టి ప్రజలు కూడా దేవునికి తీసుకుని రావడం మానేశారు. కాబట్టి యాజకులు సరిగా ఉండగలిగితే కనుక ప్రజలు కూడా మంచిది తీసుకొస్తారని చెప్పని దేవుడు చెప్తూ, అటు ప్రజల మధ్య ఇటు యాజకులు ఇరువురి మధ్య కూడా ఈ సమస్య ఉంది. కాబట్టి మందిరంలో నా దగ్గర మీరు దొంగతనం చేశారు, నా దగ్గర మీరు దొంగిలించారు, నాకు ఇవ్వాల్సిన భాగాన్ని మీరు ఇవ్వట్లేదు అని చెప్పని దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా మనిషి దేవుని యొద్ద దొంగతనం చేయగలడా? ఏ ఏ విషయాల్లో చేస్తాడు? దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆరాధన సరిగా ఇవ్వకపోతే, అంటే మనం చేతులెత్తి ఆరాధన చేయడం, పాటలు పాడడం, చప్పట్లు కొట్టడం ఇది మాత్రమే ఆరాధన కాదు. మనం హృదయపూర్వకంగా దేవుడు మన పట్ల చూపిన కృపకు మనను పాపములో శాపములో బ్రతుకుతున్నప్పుడు దేవుడు తన విలువైన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి మనను కొనుక్కొని రక్షించి నిత్య దేవానికి వారసులుగా చేసినటువంటి ఆయనకు మనం హృదయపూర్వకంగా ఆరాధన చేయడం అనేది మనము చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన పని. మనం దేవుని దగ్గర సరైనటువంటి ఆరాధన చేయకపోతే మనం దేవుని దగ్గర ఏం చేసాం? దొంగతనం చేసాం. వాక్యానుసారమైనటువంటి ఆరాధన చేయకపోతే మనం దేవుని దగ్గర దొంగతనం చేసిన వారమే. మీ హృదయంలో మీ జీవితంలో అన్నిటికన్నా దేవునిని ప్రాముఖ్యంగా ఎంచకపోతే మనం దొంగలమే. ఎందుకనంటే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఏం చెప్పాడు దేవుడు? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నేను మాత్రమే ప్రథమ స్థానంగా ఉండాలి. దేవునిని సెకండరీ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో లేకుంటే రకరకాల విధానాల్లో దేవుని పెడితే కనుక దేవునికి మనం ప్రథమ స్థానం ఇచ్చినట్లు కాదు. అంటే దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, దేవునికి ఇవ్వాల్సినటువంటి విలువను మనం ఏం చేస్తాం? దొంగిలించి ఎవరికి ఇచ్చామన్నమాట? దేనికో 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 మనం పెట్టేశాం. అది దేవుడు అంగీకరించడు. కాబట్టి మనం అనవచ్చు, మనం 10 మందిలో కలిసి సంఘంగా కూడి ప్రభువుని ఆరాధించేటప్పుడు హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించుకోకుండా, ప్రభు సన్నిధికి రాకోకుండా, దేవుని సన్నిధిని మనం దొంగిలించి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనము నడుచుకుంటూ కూడా నేను ఆరాధన చేస్తాను, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆరాధన చేస్తానని అంటే అది కుదరదు. 10 మందిలో ఉన్నప్పుడు హృదయపూర్వకమైన ఆరాధన చేయలేనటువంటి వ్యక్తులు ఒంటరిగా ఉన్నప్పుడు ఎట్లా చేయగలుగుతారు? ఎలా వాళ్ళు మోటివేట్ అవుతారు? ఎలా వాళ్ళు ప్రోత్సహించే వాళ్ళు అవుతారు? నలుగురు కలిసి ఉన్నప్పుడు ప్రభువుని ఆరాధించడం. అదే సందర్భంలో ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా 10 మందిలో కలిసి హృదయపూర్వకమైన ఆరాధన ఎవరైతే చేస్తారో నీ గదిలోనికి వెళ్ళి ప్రభు సన్నిధిలో నీ సమయాన్ని కేటాయించుకుని కొంత సమయం దేవునితో గడపడం అనేది చేయాలి. కాబట్టి ఇష్టపూర్వకమైన ఆరాధన చేయకపోవడం కూడా దొంగతనం. రెండవది మన టైం ఇవ్వడం, దేవునికి సమయానికి కేటాయించడం. వారంలో ఒక్కరోజు 1-2 గంటలు దేవునికి టైం ఇవ్వకపోతే ఇంట్లో నేను దేవునికి టైం ఇస్తున్నానంటే ఎలా నమ్ముతారు చెప్పండి? వాక్యాన్ని చదువుతున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. కేవలం డబ్బు ఇవ్వకపోతేనే కాదండి, దేవునికి ఇవ్వాల్సిన టైం ఇవ్వకపోతే కూడా మనం దేవుని దగ్గర ఏం చేసాం? దొంగతనం చేసాం. మనం నీ టాలెంటు నేను గమనించండి, రక్షింపబడిన ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చాడనంటే ఆత్మవరాల గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయంలో కూడా ఆత్మవరాల గురించి గతంలో నేను మాట్లాడాను. ఖచ్చితంగా ఏదో ఒక తలాంతు, ఏదో ఒక వరాన్ని దేవుడు మీకు ఇస్తాడు. అది ఎందుకంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఇచ్చాడు. ఖచ్చితంగా ఈ రోజున దేవుడు వాక్యాన్ని ప్రకటించడం దేవుడు నాకు ఇచ్చిన తలాంతును. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన తలాంతును నేను సంఘము క్షేమాభివృద్ధి కొరకు అనేక మంది చీకట్లో నశించిపోతున్న వారికి దేవుని వాక్యాన్ని సువార్తని చెప్పి దేవుని రాజ్యంలోకి సంపాదించడానికి దేవుడు తన వాక్యం చెప్పడానికి ఈ పరిచర్య భారాన్ని దేవుడు నాకు అప్పగించాడు. కాబట్టి నేను దీనిని మరుగు చేసేసి లేకుంటే దీనిని నేను అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుని దగ్గర నేనేం చేసినట్టు? దొంగతనం చేసినట్లే.
కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన ప్రతి తలాంతు ఏదైతే ఉందో దేవుడు కొంతమందికి పాటలు పాడగలరు, కొంతమంది వాక్యం చెప్పగలరు, కొంతమంది బాగా వాయించగలరు, కొంతమంది మాటలతో కొంతమందిని ఆకట్టుకుని వారిని ప్రోత్సహించగలరు, కొంతమందిని మీరు ఎంకరేజ్ చేయగలరు, కొంతమందికి మీరు సహాయం చేయగలరు అవసరత ఉన్న వారికి, కొంతమంది కష్టాల్లో ఉన్నప్పుడు వారి కొరకు మీరు ప్రార్థించగలరు. ఇవన్నీ దేవుడు మీకు ఇచ్చినటువంటి తలాంతులు, దేవుడిచ్చినటువంటి వరాలు. వీటిని ప్రభు పని కొరకు, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, దేవుని రాజ్యము విస్తరింపబడడం కొరకు మీరు వినియోగించాలి. అవి ఇవ్వకపోతే ఏం చేసినట్లు? మనం దొంగతనం చేసినట్లు. ఇంట్లో ఆడవాళ్ళు వంట చేస్తారు, భర్తకి ఇష్టమైనది చేయరు, పిల్లలకి ఇష్టమైనది చేయరు, వాళ్ళకి ఇష్టమైనది చేస్తారు. వాళ్ళు దొంగలే. పైగా నీకు ఇష్టమైంది తింటే తిను, లేకపోతే మానే అంటారు. అది కాదండి. ఈ మాటలు కొంతమందికి బాధగా ఉండొచ్చు, అయినా కానీ చెప్పక తప్పదు. కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా అందరికీ ఇష్టమైనది చేసుకోవడం, మనకు నచ్చింది కాదు, అందరికీ ఇష్టమైనది చేయడం కూడా అది మంచి పని. డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, నర్సు కావచ్చు, మీరెవరైనప్పటికీ కూడా దేవుడు మీకు ఇచ్చిన పనిలో నమ్మకంగా పని చేయకపోతే, మీకు అప్పగించిన పని బాధ్యత ఏదైనా కావచ్చు, దేవుడు ఆ పనిని, ఆ టాలెంట్ను, లేకుంటే ఆ ఉద్యోగాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే అక్కడ నువ్వు దేవునికి సాక్షిగా ఉండాలని దేవుడు నీకు ఆ పని ఇచ్చాడు. ఆ పనిలో నమ్మకంగా చేయకోకుండా, యథార్థంగా వండుకోకుండా ఉంటే కనుక దేవుని దగ్గర మనం ఏం చేసాం? దొంగతనం చేసాం. ధనం విషయంలో ధనమంతా ఆయనదే, ఆయన మాత్రమే యజమాని, మనము కేవలం స్టీవార్డ్స్ మాత్రమే. మనము దానిని మేనేజ్ చేయడానికి దేవుడు మనకి ఇచ్చాడు. దాని గురించి మనం సరిగా వ్యవహరించకపోతే మనం దొంగలమే అని చెప్తోంది వాక్యం. దశమభాగం గురించి కొన్ని సత్యాలు చూద్దాం. మలాకి గ్రంథంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కొన్ని మాటలు మరొకసారి చదివి పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడో మనం చూద్దాం. 8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిలిన, మలాకి చాప్టర్ 3 verse 8 నుంచి చదువుతున్నాను. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినడల నేను ఆకాశపు వాక్యంలను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కొన్ని మాటలు చదువుదాం బైబిల్ గ్రంథంలో నుండి. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడో చూద్దాం. మొట్టమొదటిగా 10వ భాగం వాక్యానుసారమే, ఇశ్రాయేలీయులకు మాత్రమే నియమించబడింది. పాత నిబంధన చదివితే మనం అనుకున్నట్లుగా 10వ భాగం అంటే 10% కాదు, చాలా భాగాలు ఉన్నాయి. 10వ భాగాన్ని గురించి చాలా భాగాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులకు 10వ భాగము లెక్క ఏంటో చూద్దాం. లేవి కాండము 27వ అధ్యాయం, లేవి కాండము 27వ అధ్యాయము 30 నుండి 32 వచనాలు చదువుదాం. భూధాన్యములోనేమి, వృక్ష ఫలములోనేమి, భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన 10వ భాగములలో దేనినైనను విడిపింపగోరినెడల దానిలో 5వ వంతును దానితో కలపవలెను. గొర్రెలలోనేమి, గొర్రె మేకలలోనే కానీ కోల క్రింద నడుచు వాటన్నిటిలో 10వ భాగము ప్రతిష్టమగును. ఇది లేవీలికి ఇచ్చేటువంటి 10వ భాగం ఎట్లా ఉంటుందో చూద్దాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనం, నంబర్స్ చాప్టర్ 18:21లో, నంబర్స్ 18:21 18వ అధ్యాయం 21వ వచనం. లేవీలకు ఇవ్వాల్సినటువంటి 10వ భాగం. ఇదిగో ఇశ్రాయేలీయులకు పెట్టినటువంటి కట్టడ ఇది. ఇదిగో లేవీలు చేయు సేవకు, అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క 10వ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. ఇది దేవుడు ఇశ్రాయేలీయులకు పెట్టినటువంటి కట్టట. ఏంటంటే 10వ భాగాన్ని ఇశ్రాయేలీయులందరూ ఏం ఎవరికి ఇవ్వాలి? లేవీలకు ఇవ్వాలి. అది పంటలో కానివ్వండి, లేకుంటే వారు చేసేటువంటి వ్యాపారంలో కానివ్వండి, దేనిలోనైనా సరే 10వ భాగాన్ని తీసుకొచ్చి లేవీలకు ఇవ్వాలి. పండగ 10వ భాగం ఒకటి ఉంది. ద్వితోపదేశకాండం 14వ అధ్యాయం, జియోట్రానమీ చాప్టర్ 14:22-27లో, జియోట్రానమీ ద్వితోపదేశకాండము 14వ అధ్యాయము 22 నుండి. ప్రతి సంవత్సరమున
నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలను. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో కానీ, నీ ద్రాక్షారసములో కానీ, నీ నూనెలో కానీ 10వ వంతును నీ పశువులలో కానీ, గొర్రె మేకలలో కానీ తొలుచూలు వాటిని తినవలెను. మార్గము దీర్ఘముగానున్నందున, అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలము మిక్కిలి దూరముగా నున్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనినైనను, ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్షారసమునకేమి, మద్యమునకేమి నీవు కోరు దానిని ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నిండు లేవీలను సంతోషింపవలను. ఇది పండగ దశమ భాగం. లేవీలకి ఇచ్చే దశమ భాగం ఎంత? 10వ భాగం. వాళ్ళ ఆస్తిలో వారి సంపాదనలో దశమ భాగం ఇవ్వాలి. ఇక్కడ పండగలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలంటే అందులో కూడా ఏం చేయాలి? వాళ్ళు దశమ భాగం. సంవత్సరమునకు 3 సార్లు వాళ్ళకి పండగలు వస్తాయి. ఇది గుడారాల పండుగ, లేకుంటే ప్రతిష్ట ఆర్పణల పండుగ, ఇట్లాంటి ప్రథమ ఫలముల పండుగ, ఇట్లాంటివి. అవి ఆ పండుగలో కూడా వాళ్ళు ఏం చేయాలంటే దశమ భాగం తేయాలి. పేదవారి నిమిత్తం తీసే దశమ భాగం చూద్దాం. ద్వితోపదేశకాండం 14వ అధ్యాయంలోనే 28వ వచనం నుండి, నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు మూడేసి సంవత్సరములకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతయు బయటికి తెచ్చి నీ ఎంట ఉంచవలను. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీలను, నీ ఎంట పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండ్రును వచ్చి భోజనం చేసి తృప్తి పొందురు. ఇశ్రాయేలీయులకు చాలా జాగ్రత్తగా వినండి. దశమ భాగం గురించి పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులకు దేవుడు పెట్టిన కట్టడి ఏంటంటే, మీకు వచ్చినటువంటి ప్రతి ఆదాయంలో కూడా 10వ భాగాన్ని తీసుకొచ్చి లేవీలకు ఇవ్వాలి. పండగల నిమిత్తం తీసేటువంటి దశమ భాగం అదొక దశమ భాగం. ఇప్పుడు ఎంత అయింది? 20%. అంటే 3 సంవత్సరాలకు ఒక్కసారి పేదల నిమిత్తము, లేకుంటే విధవరాల నిమిత్తము, తండ్రి లేని వారి నిమిత్తము వచ్చినటువంటి దానిలో 10వ భాగం తీయాలి. ఇప్పుడు మీరు ఆలోచించండి, వీటన్నిటిని కలుపుకుంటే 20 + 3 సంవత్సరాలకు ఒకసారి 10%. ఈ 10ని 3 సంవత్సరాలకి మనం డివైడ్ చేస్తే 25%, 24-25% వాళ్ళు ఇశ్రాయేలీలు ప్రతి సంవత్సరం ఎంత ఇవ్వాలి? దశమ భాగంగా తీసుకురావాలి. అర్థమవుతుందా? ఇశ్రాయేలీలు దశమ భాగం ఇవ్వాల్సినది 25% వాళ్ళకు వచ్చినటువంటి దానిలో నుంచి. సరే, మరి కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి నంబర్ ఏంటి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము మొదటి 4 వచనాలు. 2 Corinthians chapter 8 1-4 వెర్సెస్ చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాం. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారు, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. మాసిదోనియా సంఘస్థులు వారు దేవునికి వారు బాగానే ఇచ్చారు. ఎట్లాగనంటే వారు సామర్థ్యం కంటే ఎక్కువగా వారు దేవుని పరిచర్యలు ఏం చేశారు? వాళ్ళు బాగానే దాతృత్వం కలిగి వాళ్ళు ఇచ్చారు. 2 కొరింథీ 9వ అధ్యాయము 5-8 వచనాలు చదువుదాం. 2 Corinthians chapter 9 5-8 వెర్సెస్. కాగా లోగడిచ్చేదమని మీరు చెప్పిన ధర్మము, ఈ లోగడిచ్చేదమని అంటే అంతకుముందే వాళ్ళు కమిట్ అయ్యారనమాట. అంటే వాళ్ళకి నెలకి ఎంత ఇస్తామనో లేకుంటే వారానికి ఎంత ఇస్తామని చెప్పని వాళ్ళు ముందు రాసి పెట్టారు. దానిని లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము విసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకే వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయనని మీ విషయమే చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వానిని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఇంది విషయమై అతడు వెదజల్లి దరిద్రులకి ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచునని వ్రాయబడి ఉన్నది.
కాబట్టి ఇక్కడ మనము క్రొత్త నిబంధన గ్రంథములో మరొక మాటను ఒక్కసారి నేను చదివి ముందుకు వెళ్తాను. నేను పరిశుద్ధ గ్రంథంలో నుండి 16వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం, 1 కొరింథియన్స్ చాప్టర్ 16 మొదటి 2 వచనాలు చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లను కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులను ఎంచి పత్రికలిత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. చూడండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక నెంబర్ అంటూ కూడా ఇక్కడ మనకి ఇచ్చినట్లు ఎక్కడ కనబడలేదు. చదివినటువంటి వాక్య భాగం పాత నిబంధన గ్రంథంలో వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయంలో 10వ భాగం లేవీలకు ఇవ్వాలి, వారి పంటలో 10వ భాగాన్ని ఇవ్వాలి, 3 సంవత్సరాలకు ఒక్కసారి పేదల నిమిత్తము వాళ్ళు తీయాలి. మొత్తం కలిపితే 25% వాళ్ళు ఇవ్వాల్సినటువంటి పద్ధతి ఇశ్రాయేలీయులకు ఖచ్చితంగా కట్టడి పెట్టాడు వాళ్ళకి. అది కొనసాగుతుంది. క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత అపోస్తలులు కానివ్వండి, వాళ్ళు ఈ దశమ భాగం విషయంలో ఎంత నంబరు ఖచ్చితంగా ఇవ్వాలని వారు పర్టికులర్గా చెప్పినటువంటి విధానం ఎక్కడ మనకి కనిపించలా. మీరు వర్ధిల్లిన కొలది దేవునికి మీరు ఇవ్వండి అని అన్నాడు. మీరు విస్తరించిన కొలది, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది, దేవుడు మిమ్మల్ని దీవించిన కొలది మీరు ఇచ్చేదాన్ని బట్టే. పిండి కొలది ఏముంటుంది, రొట్టె ఏముంటుంది. మీరు విత్తేవాడు ఎక్కువగా విత్తితే దానికి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. కాబట్టి మనము పాత నిబంధన గ్రంథంలో వాళ్ళకి బలులు అర్పించేవారు. పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ కోసం బలియాగం అవ్వలేదు. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో శ్రేష్టమైనటువంటి బలియాగమైనటువంటి యేసయ్య మన కొరకు బలి అయిపోయి మన కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని కాచి ఆయన సిలువలో మన కొరకు త్యాగం చేసి మనను నిత్యదైవానికి వారసులుగా చేశాడు. కాబట్టి పవిత్రమైన రక్తం చిందించబడింది. కాబట్టి ఇశ్రాయేలీయులకు పెట్టినటువంటి కట్టడ దాని ప్రకారం కాకుండా కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తలులు ఏం చెప్పారనంటే, మీరు విత్తే కొలది కూడా దేవుడు మీకు పంటను కోసుకునేటువంటి అవకాశం ఉంది. జిఆర్ క్రో అనేటువంటి ఒక ఆయన ఇలా అన్నాడు, ఎలాంటి సందేహం లేకుండా దీనిని జ్ఞాపకం చేసుకున్నాడు. వెదజల్లితేనే విస్తరిల్లేది. దేవునికి మనుషులకు ఇవ్వాలన్న మనసు కొంతమందికి లేదు. కాబట్టి లౌకికంగా ఆధ్యాత్మికంగా వారు పేదలుగానే ఉన్నారు. మరొక మాట ఏమంటాడంటే, వారు పేదలుగానే ఉండిపోతారని అంటాడు. ఇవ్వకపోతే మనము పేదలుగానే ఉండిపోతాము అని అంటారు. కాబట్టి మనం గమనించాలి, మనము దేవునికి ఇచ్చే కొలది కూడా, అంటే మనం ఇచ్చే దానిని బట్టే దేవుడంటే మనకి ఎంత విలువ ఉందో, దేవుడంటే మనకి ఎంత గౌరవం ఉందో, దేవుని పట్ల మన హృదయంలో మనకి ఎలాంటి విలువైన గౌరవం ఉందో దానిని బట్టి మనం ఇచ్చే దానిని బట్టి అంచనా వేయచ్చు. మనం ఇచ్చే దానిని బట్టి, కాబట్టి మనం ఇచ్చే దానిని బట్టి దేవుడంటే ఎంత విలువ గౌరవం ఉందో దాన్ని బట్టి అంచనా వేసుకుని ఇచ్చే దానిని బట్టి అది విలువ కట్టవచ్చు. ఈ రోజున చాలామంది కుటుంబాలలో కష్టాలు, అప్పులు, బాకీలు, ఇంకా ఇబ్బందులు తీరకోకుండా అవి ఎప్పుడు అలాగే ఉండిపోవడానికి గల కారణం ఏంటనంటే, నేను ఒక మాట చెప్తాను, దేవునికి ఇవ్వకపోవడమే. అంటే ఇచ్చే దాని గురించి మాట్లాడేటప్పుడు నేను కూడా ఇస్తున్నానండి, నేను ఇచ్చి నేను చెప్తా ఉన్నాను. నేనేదో ఇవ్వకోకుండా మిమ్మల్ని ఇవ్వండి అని నేను చెప్పట్లా. నేను ఇస్తున్నాను, నేను ఆశీర్వదించబడుతున్నాను. ఎందుకంటే నేను చేసి చెప్తా ఉన్నాను. కాబట్టి దేవుడు నన్ను చాలా రీతులుగా ఆశీర్వదించాడు, చాలా రీతులుగా దేవుడు వర్ధల చేశాడు. కాబట్టి మీరు ఆశీర్వదించబడాలని అంటే విత్తినప్పుడు చూడండి, కష్టపడేటువంటి రైతు ఎప్పుడైనా సరే వర్షం పడేటప్పుడు విత్తుతాడు. సోమరు ఏం చేస్తాడు, విత్తడు. విత్తాల్సిన టైంలో విత్తడు, వేయాల్సినటువంటి టైంలో విత్తనం వేయకపోతే పంట కూర్చుకునే టైంలో వెతుక్కుంటే అతనికి ఏమీ దొరకదు. కాబట్టి మనం విత్తే దానిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే మన అవసరతలో తీరుస్తాడు. నేను పేదరికంలో అలాగే ఉండిపోవాలి అనుకునే వారికి నేను చెప్తున్న మాట ఏంటంటే, ఏమనవసరం లేదు. కాబట్టి నేను ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, దేవుడు నన్ను దీవెనకరంగా చేయాలనంటే ఇవ్వడం అనేది మనము నేర్చుకోవాలి. జాన్ మెకార్థర్ అనేటువంటి ఆయన ఒక మాట చెప్పాడు ఇచ్చేదాని గురించి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో, సనుగు కొనకయ్యో బలవంతముగా కాకయ్యో ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారము ఇవ్వవలెను. ఇవ్వడం దేవుని విశేషమైన ప్రేమను ఏం చేస్తాం, మనం పొందుకుంటాం. ఇవ్వడం వల్ల దేవుని ప్రేమను పొందుకుంటాం.
దేవుని చేత ప్రేమించబడటం ఒకసారి మీరు ఆలోచించండి, అది చాలా గొప్ప విషయం. దేవుని చేత మనము దీవించబడటం, దేవుడు మనలను ప్రేమించడం, అత్యధికంగా దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి ఉండడం, ఇవ్వడం వలన ఏదో తగ్గిపోతుంది అనేటువంటి భావనతో మనం ఇస్తే గనక, నేను ఇచ్చాను లేకుంటే ఇది పాస్టర్ గారికి ఇచ్చాను అని అనుకునే భావంతో ఇస్తే గనక మనకి ఆశీర్వాదం రాదండి. పాస్టర్ గారికి తీసుకుంటున్నాడు, పాస్టర్ గారికి ఇచ్చాడని చెప్పాను. లేవీలకు ఇచ్చినటువంటి భాగంలో ఏం చెప్పాడంటే, మీరు దశమ భాగం ఇస్తే దశమ భాగంలో దశమ భాగం తీయమని చెప్పాడు లేవీలకు. మేము కూడా మీరు ఇచ్చినటువంటి దానిలో దశమ భాగం మేము తీయాలి. అది దేవుడు మాకు ఇచ్చినటువంటి కట్టడ. అది దేవుని పనిలో, దేవుని సేవలో, దేవుని యొక్క పరిచర్యలో, సంఘానికి అవసరమైనటువంటి వాటిలో దానిని వినియోగించాలి. కాబట్టి మాకు కట్టడ ఉంది, మేము ఇవ్వాలి, అందరము ఇవ్వాలి. కాబట్టి ఇచ్చేదానిని బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. తన కుమారుని దేవుడు మనకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు సనుగుకుంటూ, విసుక్కుంటూ, గింజుకుంటూ కష్టపడుతూ ఇచ్చాడా తన కుమారుని మనకి? అలాగ అనుకుంటే కనుక మనం కూడా గింజుకుని బెగబెట్టుకుని కనుక మనం అనుకున్నట్టుగా దేవుడు చేస్తే మనం ఈరోజు ఏం చేసేవాళ్ళం? నరకానికి పోదు. కానీ దేవుడు అలా చేయలేదే. ధారాళంగా తన కుమారుని మన కోసం ఏం చేశాడు? ఇచ్చేశాడు బలిగా. కాబట్టి ఆయన ధారాళంగా ప్రభు మనకి ఇచ్చాడు కాబట్టి, ప్రేమతోనే ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ప్రేమతోనే ఉత్సాహంగా ఇవ్వడం వల్ల దేవుని ప్రేమను మనం పొందుకుంటాం. పౌలు ఏమేమి చెప్తున్నాడు అంటే, ఉత్సాహంగా ఇచ్చి వారిని ఎంతగా ద్రాత్వత్వంతో దేవుడు దీవిస్తాడనంటే, అది పదాలు మనం వర్ణించలేం, కానీ దేవుడు ఇస్తాడు. అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వసమృద్ధి, ప్రతి కార్యము, సమస్త విధములైన ఈ మాటలు చాలా ఉపయోగంగా ఉన్నాయి. ఇవ్వడం అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే డబ్బు గురించి కాదు, అది విశ్వాసానికి సంబంధించింది. ఇప్పుడు మనం ఇచ్చిన తర్వాత దేవుడు ఇస్తాడనేటువంటి విశ్వాసం లేకపోతే ఇవ్వడం కూడా అనవసరమే. అంతే కదా? నేను ఇచ్చాను, దేవుడు మరలా నాకు తిరిగి ఇస్తాడనేటువంటి నమ్మకం లేకోకుండా, సర్లే ఆయన ఇమ్మన్నాడు కాబట్టి సనుగుకుంటూ లేకుంటే ఇబ్బంది పడుతూ ఇస్తే దానివల్ల ఆశీర్వాదం రాదు. దేవుడు నాకు తిరిగి ఇస్తాడు అంటే, ఇంకొక మాట నేను చెప్తాను ఇక్కడ, మీకు క్లారిఫై చేయాలి. నేను 10 ఇస్తే నాకు 100 ఇస్తాడు, నేను 1000 ఇస్తే నాకు 1,00,000 ఇస్తాడు, ఈ లెక్కలు లేవు దేవుని దగ్గర. ఇది చాలామంది అబద్ధ బోధకులు చెప్పేటువంటి విధానం. కాబట్టి దేవుని దగ్గర అట్లాంటిది కాదు. నేను ఎంత ఇస్తే నాకు రెట్టింపు ఇస్తాడు. మనం ఇవ్వడం ఆయన చెప్పాడు కాబట్టి ఇవ్వమని, ఆయన మన పట్ల కృపను చూపించాడు కాబట్టి దేవునికి ఇవ్వడం అలవాటు చేసుకుందాం. దేవుడు మన అవసరతలన్నీ కూడా ప్రభు తప్పకుండా తీరుస్తాడు, ఇస్తాడు. విశ్వాసం లేకపోతే ఇవ్వడం కూడా అనవసరమే. కాబట్టి నేను ముగించబోతున్నాను. కాబట్టి మనం ఏమి నేర్చుకుంటామనంటే, దేవుని యొక్క సన్నిధిలో వారు ఏమంటున్నారంటే, నిన్నెక్కడ మేము నిన్ను బాధ పెట్టాము, ఎక్కడ నిన్ను అవిధేయత చూపించామని చెప్పని వాళ్ళు అంటున్నారు. దేవుడు అంటున్నాడు వాళ్ళతో మాట్లాడుతూ, మీరు నా మాట వినలేదు, నా కట్టడలను మీరు త్రోసిపుచ్చారు అని దేవుడు వారితో మాట్లాడుతున్నారు. మీరు నా తట్టు తిరిగితే కనుక నేను మీ తట్టు తిరుగుతాను అని చెప్పని దేవుడు వారితో మాట్లాడాడు. దేని విషయంలో తిరగాలయ్యా అని చెప్పానంటే, నా మాట వినలేదు, మీరు నా ఆజ్ఞకు విధేయత చూపించలేదని దేవుడితో వారితో మాట్లాడాడు. రెండవది ఏంటంటే, మీరు నా దగ్గర దొంగతనం చేశారు. దేని విషయంలో దొంగతనం చేశారంటే, నాకు ఇవ్వాల్సినటువంటి దానిలో మీరు దొంగతనం చేశారు. కాబట్టి ఒకవేళ కనుక మీరు నాకు ఇచ్చినట్లయితే మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దిస్తాను, అవి మీ భూమి పంటను నాశనం చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఉండినట్లు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తారు అని చెప్పి. కాబట్టి పేదలైన వారికి, అవసరతలో ఉన్న వారికి చేతనైన సహాయం మనం చేయడం, అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైన ఆజ్ఞ. బైబిల్లో సలహాలు లేవండి, అన్ని ఆజ్ఞలే ఉన్నాయి. కాబట్టి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞకు, దేవుడు చెప్పినటువంటి మాటకు మనము పూర్తిగా దేవుని మీద విధేయత చూపించడం, దేవునికి లోబడడం, అని చెప్పిన మాటకు లోబడి, అని చెప్పిన ప్రతి మాటకు మనం విధేయత చూపించడం. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడైనా సరిదిద్దుకోవలసినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయేమో దేవుని దగ్గర సరిదిద్దుకుని, సరి చేసుకుని వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నించేద్దాం. రెండవది ఏంటంటే, దేవునికి ఇవ్వాల్సినటువంటి దానిని దేవుడు మనల్ని వర్ధిల్ల చేసిన కొలది, దీవించిన కొలది ఎక్కువగా ఇచ్చేవాడికి ఎక్కువగా దేవుని దగ్గర నుంచి పొందుకుంటాడు. కాబట్టి పిసినితనముగా సనుగు కొనుక్కోకుండా దేవునికి ఇవ్వడం అన్నది దేవుడు మనకి పెట్టినటువంటి నిబంధన, కట్టడి. కాబట్టి అలా చేయడానికి మనం ప్రయత్నించేద్దాం. ప్రాముఖ్యంగా మనము దేవునికి ఇచ్చే టైం విషయంలో, దేవునికి ఇవ్వాల్సినటువంటి తలాంతుల విషయంలో, దేవుని కొరకు నమ్మకంగా జీవించడం విషయంలో, దేవుని పట్ల విశ్వాసంగా జీవించడం విషయంలో ఇవేవీ నిర్లక్ష్యం చేయకోకుండా దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడానికి తీర్మానించుకుందాం. ఏదైనా పొరపాట్లుంటే, ఎక్కడైనా మనం దేవునికి దూరం అయ్యి దేవునికి అవిధేయత మనలో ఉన్నట్లయితే
మనకు తెలుసు మనం ఎలాంటి వారమో మనకు బాగా తెలుసు. కాబట్టి దేవుని దగ్గర ఒప్పుకుందాం, క్షమించమని అడుగుదాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుడు అలాంటి కృప మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా మన హృదయాలను మనము పరీక్షించుకుందాం. ఎక్కడైనా మనలో అవిధేయత ఉందేమో, ఎక్కడైనా దేవుని మాటకు మనము లోబడుకోకుండా, దేవుని దగ్గర ఒప్పుకోకుండా, దేవుని తట్టు తిరగకుండా, మారు మనసు పొందుకోకుండా ఉన్నామేమో. దేవుని దగ్గర క్షమించమని, దేవా మీ కృపను నాకు దయచేయమని ప్రభువుని అడుగుదాం. దేవుడు తప్పకుండా మన పట్ల కృపను చూపిస్తాడు. ఆయన తట్టు తిరిగితే, ఆయన వైపు మనము తిరిగి పశ్చాత్తాప హృదయంతో ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కనికరం చూపిస్తాడు, సహాయం చేస్తాడు. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప, మీ దయ, మీ కనికరాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహిమపరుస్తున్నాం. ప్రభా, ఎంత గొప్ప కృపను మా పట్ల చూపించి మలాకి గ్రంథంలో ఉన్నటువంటి నేను అధ్యాయం వెంబడి అధ్యాయం, వచనం వెంబడి వచనాన్ని మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభా, ఈ వాక్య సత్యాన్ని మేము నేర్చుకుంటున్నప్పుడు మా జీవితాలకు అన్వయించుకుని ఎక్కడ మేము పడిపోయామో, ఎక్కడ మేము నీకు అవిధేయత చూపించామో ప్రభా తండ్రి, ప్రతి విషయాన్ని మీ దగ్గర ఒప్పుకుంటున్నాం. ప్రభా, మీకు వ్యతిరేకంగా మాలో ఉన్న ప్రతి పాపాన్ని మీ దగ్గర ఒప్పుకుంటున్నాం. మా చూపుల ద్వారా, మా ఆలోచన ద్వారా, మా క్రియల ద్వారా, మా ప్రవర్తన ద్వారా మిమ్మల్ని బాధ పెట్టిన ప్రతి విషయాన్ని బట్టి నాయన మీ పాదాల చెంత మన్నించుమని, క్షమించుమని మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. క్షమించే దేవుడవు, క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడవు గనుక మీ కృపలో జ్ఞాపకం చేసుకుని క్షమించి మరలా తిరిగి మీ తట్టు తిరిగినైనా మిమ్మల్ని వెంబడించడానికి, మీ మార్గంలో నడవడానికి, మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి మీ కృపను మాకు ఇవ్వండి. ఈ కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను, వారి బిడ్డలను ఆశీర్వదించండి, మేలు చేయండి, కాపాడండి. మీ చిత్తంలో ప్రతి వారిని మీరు బలపరిచి మీ వాక్యానికి పరిపూర్ణంగా విశ్వాసం ఉంచి, విధేయత చూపించి, మీ మంచి మార్గంలో మీ చిత్తాన్ని చేసేవారుగా, మీ కొరకు జీవించేవారుగా మీ సన్నిధిని మాకు అందరికీ తోడుగా ఉంచి బలపరిచి మేలు చేసి మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకునమని వాక్యాన్ని స్థిరపరిచి మాలో తండ్రి నాయన ఫలింపచేసి మీలో అభివృద్ధి చెందడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.